హాయ్ వైజాగ్ గుమగుమలు ఇవాళ కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను. అదేనండి, ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళ నీసు వండడం అవ్వదనుకోండి, అలాంటి టైంలోని మటన్ కర్రీ తినాలనిపిస్తుంది, వండాలనిపిస్తుంది. అలాంటి టైంలో మనం వెజిటేరియన్ మటన్ కర్రీ ఎలాగంటే, చక్కటి పనసకాయని మంచి ముక్కల్లా కొంచాను. పనసకాయ పన్నీరు కలిపి కాంబినేషన్లోని గ్రేవీ కర్రీ వండాను. చెప్తుంటే నోరుపోతుంది కదండి, గొప్ప టేస్ట్ ఉంటుందండి, మామూలుగా కదండి. ముందుగా మంచి సైజు పనస ముక్కలు కోయించుకోవాలి. అది శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అట్లా తగినంత కారపొడి, తగినంత సాల్టు, కొంచెం పసుపు పౌడరు, అలాగే ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడరు మొత్తం వేసుకొని, ఒక నిమ్మకాయ చెక్కని పిక్కలు తీసుకొని, విత్తనాలు తీసుకొని చక్కగా మంచి కాయని పిండుకొని శుభ్రంగా వాటిని కింద మీద బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది. అట్లనే ఇంకా మటన్ పనిచేయదు, మన దీని దగ్గర మటన్ వేస్ట్. కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. కింద మీద అలా బాగా కలుపుకుంటే ఉప్పు కారం బాగా మసాలా బాగా పడుతుందండి. ఒక అరగంట దాన్ని అలా వదిలేయాలండి. వదిలేస్తే చక్కగా మ్యాగ్నెట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే చక్కగా అలా సెట్ చేసుకుంటే చక్కగా ఉప్పు కారం పడుతుంది. పక్కన మనం శుభ్రంగా ఒక పాత్రలో ఉంచుకుంటే చక్కగా ఒక అరగంట ఉంచుకోవాలి. బాగా ఉప్పు కారం పడుతుంది. మనం ఏ వంట చేసినా కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటామండి. డిఫరెంట్ చేసి చూపిస్తాను. ఏమైనా సూచనలు తెలియపరచని కామెంట్ బాక్స్ తెలియపరచచ్చు. అలాగే ఒక పావు కేజీ పన్నీర్ తీసుకున్నాం. పన్నీర్ని మీడియం పీస్లోని శుభ్రంగా కట్ చేసుకోవాలండి. పన్నీర్ కట్ చేసే ముందు పన్నీర్ నెక్స్ట్ వాటర్లో జస్ట్ ట్యాప్తో కడగాలి. కడుక్కున్న తర్వాత నీట్గా సైజు పీసులు మంచి మీడియం పీస్ కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లికాడలు సైజు పీసులు కట్ చేసుకున్నాను. ఉల్లికాడలు వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుందని, ఏదైనా సీజన్లో వాడుకోవడమే, తర్వాత కావాలని దొరకదు. అలాగే కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, టమాటీ ఇట్లా బాగా నీట్గా గ్రైండర్లోని ముద్దగా కాకుండా కొంచెం గరుగరుగా మిశ్రమాన్ని చేసుకోవాలన్నమాట. మెత్తకైతే బాగోదండి, కొంచెం గరుగుంటే బాగుంటుంది. చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక మంచి కళాయిని పెట్టుకున్నాను. కళాయి వేడెక్కిన తర్వాత శనగపలుకుల నూనె అండి, వేరుశనగ నూనె వేసుకున్నాము మేము. వంటల్లో వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ నూనె వేసుకొని కట్ చేసిన పన్నీర్ పీసుల్ని నీట్గా కొంచెం దూరగా వేయించుకోవాలండి. కదా అలా వేయించుకోవాలి. స్టవ్ హైలో కాకుండా సిమ్లో పెట్టుకుంటే బాగా వేగుతుంది. హైలో పెడితే మాడిపోద్ది అన్నమాట. చక్కగా నీట్గా కొంచెం మనం కుకింగ్ చేసినంతసేపు స్టవ్ దగ్గరే ఉండాలి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో మన మైండ్లో ఉంటుంది. దగ్గరుండి నీట్గా నిదానం చేసుకోవాలి. పొయ్యి మీద మనం అలా పెట్టేసి ఆ టీవీ చూస్తున్నాం అనుకోండి, మొత్తం మాడిపోద్ది అన్నమాట. చూసారు కదా, అది వేయించుకొని పక్కన తీసి ప్లేట్లో వేస్తాను. మన మసాలా మిశ్రమాన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా నీట్గా అలాగ వేయించుకోవాలన్నమాట. అలాగ వేయిస్తూ మనం అలాగ ఒక గరిట పెట్టి అలాగ మనం తిప్పుకోవాలన్నమాట. కట్ చేసిన ఉల్లికాడల్ని నీట్గా దాంట్లో వేస్తాం. ఉల్లికాడలు నీట్గా అలా దాంట్లో వేసుకొని కింద మీద ఉల్లికాడలు తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుతుంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లికాడలు బాగా వేగుతుంటుంది అన్నమాట. కొంచెం జీడిపప్పు వేసానండి. చాలామంది జీడిపప్పు మసాలాలో వేసుకుంటారు. మసాలాలో వేసుకుని ఉప్పుకోవచ్చు, లేదా కర్రీలు వేసుకోవచ్చు. నేను కర్రీలు వేసాను. అలా రైట్గా అలా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకుంటే బాగా వేగుతుంది. ఆ తర్వాత కొత్తిమీరని తురుము నీట్గా కట్ చేసుకోవాలి. చిన్న తురుము కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఈ ఉప్పు కారం పెట్టిన మసాలా పెట్టిన పనసకాయ ముక్కల్ని నీట్గా దాన్ని వేసుకొని కింద మెదలాగా బాగా తిప్పుకుంటే ఉప్పు కారం మసాలా మొత్తం బాగా పడుతుంది, బాగా ఉడుకుతుంది అన్నమాట. కొంతసేపు అలా మూత పెట్టినాం అనుకోండి, బాగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇంకా మటన్ కూడా వేస్ట్ అండి, అంత టేస్ట్గా ఉంటుంది. అంత చూడడానికి రెసిపీ సూపర్ ఉంటుందండి, మామూలు కాదు. చూసారా,
పచ్చి ముక్కలు తినేపిస్తుంది కదా మీకు. కొంచెం వెయిట్ చేయండి, ఉడుకుతుంది కదా అవుతుంది. కానీ మీరు ఆ కట్ చేసిన కొత్తిమీర తురుము కదా, కొంచెం తురుము దాన్ని వేసుకున్నాను అనమాట. కొంచెం ఉంచుకున్నాను, అది బాగా వేసుకుంటే బాగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది. చూసారా, చక్కగా ఉడుకుతుంది. అలాగా మనం కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ నీరు, లేదు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఏదో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే పనసకాయ ముక్కలు బాగా ఉడుకుతుంది. బాగా ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి. యాక్చువల్లీ కుక్కర్లో వండుకుంటే మంచిదే. కుక్కర్లో వండుకుంటే మీకు ముక్కలు బాగా చిరిగిపోద్ది అన్నమాట. అది మనం 3 విజిల్ పెట్టామనుకోండి, మటన్ వండాలనుకుని ఆ విధంగా వండామనుకోండి, పనసకాయ ముక్కలు చిరిగిపోతే మనకు తినడానికి టేస్ట్ ఉండదు. అందువల్ల నేను కళాయి పెట్టుకున్నాను. కళాయిలో కొంచెం దీనికి మటు ఉడుకుతున్నప్పుడు కొంచెం మంట హైలో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టుకుంటే ముక్కలు బాగా ఉడుకుతుంది అన్నమాట. చూసారా, చక్కగా ఉడుకుతుంది. ఉడికేవరకు వెయిట్ చేసిన తర్వాత మనం వేయించుకున్న ఆ పన్నీర్ పీసులు ఉన్నాయి కదా, అవి చక్కగా దాన్ని వేసుకొని చక్కగా కింద మీద కలిపేసుకోవడం. ఇంకేముందండి, కుకింగ్ అయిపోయింది. ఇది రైస్లో తిన్నా బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, అన్నింటిలో బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వైజాగ్ గోంగూమలు ఏమైనా సూచనలు తెలియపరచాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపాన్ని తెలియపరచండి.